జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 99.5% సంక్షేమ పథకాలు అమలు చేశాం కాబట్టి మళ్ళీ మాకే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ఏంటి సంక్షేమ పథకాలు? రోడ్లు మొత్తం కొలాప్స్ చేయటం, పాడైపోయిన రోడ్లు వదిలేయటం, మరి నేను అధికారంలో రావడంతోనే సిపిఎస్ రద్దు చేస్తా అంటాం, మరి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కనపడటానికి వీల్లేదంటాం, అంగన్వాడీలకి నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచి ఉండేటట్టు నేను చూసుకుంటాను ఆ అంగన్వాడీలని అని అంటాం. వాళ్ళకి రావడంతోనే ఒక 1000 రూపాయలు పెంచేసి వదిలేసి మళ్ళీ వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ స్టేట్ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు అడిగితే ఏమంటుండో, నేను వాళ్ళు పెంచినప్పుడల్లా పెంచుతున్నాను నేను చెప్పలేదే. నేను వాళ్ళకన్నా ఒక 1000 రూపాయలు పెంచేస్తా అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఇవాళ 13,500 ఇస్తున్నారు, నువ్వు 14,500 ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు నేను ఇవ్వలేను అంటే మాట తప్పడం మడమ చెప్పడం కదా ఇది. ఇంకేంటి సంక్షేమ పథకాలు అసలు? అమ్మ ఒడి అన్నం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఇవాళ ఏం చేసావు? ఒక్కరికి వేస్తున్నావు, అది ఎంత వేస్తున్నావు? 15,000 వేస్తున్నా అని చెప్పి 13,000 రూపాయలు వేస్తున్నావు. ఆ 2,000 రూపాయలు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి? అయ్యి మీ సొంత జేబులోకి వస్తున్నాయా, ప్యాలెస్కి వస్తున్నాయా? అదేవిధంగా రోజా గారు మాట్లాడుతూ కుప్పం అనేది చంద్రబాబు వల్ల కాలే చేయటం, ఒక జగన్ వల్ల అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇప్పుడు కుప్పం అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు పులివెందుల్లో ఉన్న బస్టాండ్ని పడగొట్టి కొబ్బరి మట్టలతో బస్టాండ్ తయారు చేసి ఈరోజు గవర్నమెంట్ అయిపోవడానికి, గవర్నమెంట్ దిగిపోవడానికి 3 నెలలు టైం ఉంది. ఇంతవరకు మీరు బస్టాండ్ కట్టలేదు. మీరు వెళ్ళి కుప్పాన్ని బాగు చేస్తారా? మీరు చూడండి, కుప్పం మొత్తం బాబు గారు చేసిన అభివృద్ధి తప్ప మీరు చెప్పుకోవడానికి ఒక అభివృద్ధి ఉందా? చూపించండి. బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ సభలో అయినా సరే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు వీళ్ళే నన్ను మళ్ళీ గెలిపిస్తారు, నేనే వీళ్ళకి ముఖ్యమంత్రిని, నా ప్రభుత్వంలోనే వీళ్ళు బాగుపడ్డారు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా చూడవచ్చు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటే నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంతవరకు ఒక దళితుడిని కారు డ్రైవర్గా పెట్టుకొని, ఒక ఎమ్మెల్సీ అంటే ఏంటి, ప్రజాప్రతినిధి, దళితుడిని పెట్టుకొని ఆ దళితుని చంపేసి ఇంటికి తీసుకెళ్ళి హోమ్ డెలివరీ చేసిన చరిత్ర మరి నాకు దేశంలో ఇంతవరకు ఎక్కడా కనపడలా. మరి నా ఎస్సీలు బీసీలు అంటున్నాం, మరి ఎస్సీ కార్పొరేషన్ అన్నో, బీసీ అన్నో, ఎస్టీ కార్పొరేషన్ అన్నో వాళ్ళ కనీసం ఆఫీస్ కానీ, ఒక రూమ్ కానీ, వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు కానీ ఏమన్నా చేశారా? నీకు కేవలం కీలకమైన పదవులు ఏమున్నాయని నీ సొంత సామాజిక వర్గం ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో వాళ్ళకి ఇచ్చావు తప్ప వీళ్ళకి కనీసం కారు యొక్క ఖర్చులు కానీ, డీజిల్ పెట్రోల్ కానీ ఏమి లేకుండా వాళ్ళని నిర్జీవం చేసి అలా కూర్చోబెట్టి ఆడించుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిలు అన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ, కొంతమంది కోటంరెడ్డి సీతారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీలు మారుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నా వెంట్రుకు కూడా పేకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మార్చడం ఏ విధంగా చూడవచ్చు? అసలు అతనికి భయం అయిందండి. భయం అయ్యే అసలు ఎమ్మెల్యేలో కానీ ఎంపీల్లో కానీ ఎక్కడ ఏమీ అభద్రతా భావం నెలకొంది. అభద్రతా భావం నెలకొని ఎవరైతే అతనికి కావాలో వాళ్ళని వాడేసుకొని అప్పటికప్పటికి వదిలేసేయటం ఆయన నైజం. 2024 అధికారం ఎవరిదంటారు? 100% టీడీపీదండి. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతుండ, మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ, అమరావతి కానీ, రాజధాని కానీ మొత్తం శరవేగంగా పూర్తయిపోతాయి.